అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. ఇది మొన్న మంగళవారం 9వ తారీఖు రోజు వీడియో అనమాట. నా హెల్త్ అస్సలు బాగాలేదండి. ఫుల్ ఫీవరు, కాఫ్ కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది. సో నేను అందుకని వాయిస్ ఇవ్వలేకపోయాను. ఆ రోజు అప్లోడ్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు. సో అందుకని నేను 2 days తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. మామయ్య గారు 2020 సెప్టెంబర్ 3వ తారీఖున కాలం చేశారు మా మామయ్య గారు. అయితే తన తిథి ప్రకారం మొన్న 9వ తారీఖు భాద్రపద బహుళ విధియ మంగళవారం రోజు పడింది. మహాలయ పక్షాలు సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి మంగళవారం పడింది కదా. సో ఇంకా సరేలే అని చెప్పేసి మామయ్య గారికి అసలంటే మీరు నమ్ముతారా, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ చేసి తీరాలని చెప్పేదే నా ఉద్దేశం. నిల్చొని అట్లీస్ట్ కొన్ని రకాల వంటలు చేయడానికి కూడా నాకు అసలు ఓపిక లేదండి. 2 minutes గారెలు ఒక 5 వేసాను. నేను వేసేటప్పటికి ఫుల్ స్వెట్ వచ్చేసింది అనమాట. హాస్పిటలైజేషన్ వరకు వచ్చింది. అంత ఇబ్బంది పెట్టింది ఈసారి నా ఫీవరు. అందరికీ అలాగే ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. చిన్నగా ఉండేటప్పుడే అలర్ట్ అవ్వండి. అయితే బట్టలు, కొంచెం పప్పు అన్నం, పరమన్నం, గారెలు, కొన్ని ఫ్రూట్స్ అలా పెట్టి మామయ్య గారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. మేడపైన కొంచెం కలిపి పెడతాం కదా, పెట్టి మనం ఎప్పుడు ఎవరికి ఏం పెట్టినా వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా, వాటర్ పెట్టి దాని తర్వాత శ్రీకుర్మం బయలుదేరారు. అయితే నాకు రావద్దు వద్దు వద్దు అని చెప్పారు. ఎందుకంటే కాస్త ఇంట్లో నడిస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సో వద్దన్నారు. కానీ అక్కడ అన్నీ అడుగుతారు. కొంచెం నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుంటే 2 days తర్వాత నాకు రికవర్ అవుతుంది. కానీ 2 days తర్వాత అతిథి అనేది మళ్ళీ రాదు. మా మామయ్య గారు అంటే మా ఇంట్లో అందరికంటే నాకు చాలా చాలా ఇష్టం. సరే ఇంక వెళ్దామని చెప్పి వెళ్ళాను. అక్కడైతే నిజం చెప్పాలంటే పెయింట్ అయిపోయాను. గాబరైపోయారు మా హస్బెండ్. కానీ తప్పదు, ఇంకా మనం చెయ్యాలని మనసు ఎక్కువ ఇదనమాట. ఈ విధంగా అవుతుంది ప్రాసెస్ అంతా, మీకు తెలుసు కదా. అయితే మామయ్య గారికి 2014-15 నుంచి నాకు కరెక్ట్ గుర్తులే, హెల్త్ బాగాలేదు. స్మోకింగ్ కొంచెం చేస్తారు మామయ్య గారు. దానివల్ల బాగాలేకపోతే ఇక్కడ సుజాత మేడం గారికి చూపించాను జయమ్మర్లో. ఆమె నాకు వైజాగ్ తీసుకొని రమ్మన్నారు. సరే తను బిజీగా ఉన్నారు. నేనే మామయ్య గారికి పట్టుకొని వెళ్ళాను వైజాగ్. అక్కడ ఇండాస్కి తీసుకెళ్ళి స్కాన్లు అన్నీ చేయించాను. ఏం ప్రాబ్లం లేదు, స్మోక్ చేస్తారు కదా, చిన్న సమస్యలో ఏం కాదని చెప్పారు సుజాత మేడం గారు. మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. దాని తర్వాత నేను ఇంకా ఎవ్రీ మంత్ శ్రీకాకుళం ఫాలోఅప్ చేసామన్నమాట. మా ఎవ్రీ మంత్ రావడం, మెడిసిన్ అది తీసుకుని ఇంటికి వచ్చేవారు. ఇంటి దగ్గర టిఫిన్ భోజనం చేసి కొంచెం పిల్లలతో మాట్లాడుకొని దాని తర్వాత బండి మీద నేనే తీసుకెళ్లేదాన్ని. మొహమాటం కొంచెం, అయినా పర్లేదు మా దగ్గర కూర్చోండి అని చెప్పేసి. మా నాన్న ఎంత ఇష్టం నాకు, మా మామగారికి కూడా అంతే ఇష్టం అండి. నిజం ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ మా క్లినిక్కి వెళ్ళేంత వరకు అలా కబుర్లు చెప్తుండేవారు. ఏ రోజు తను భగవంతుడు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు భగవద్ ధ్యానంలోనే ఉండేవారు. మా ఇంటి దేవుడు మా మామగారు. ప్రతి ఇంటికి అలాగే ఉంటుంది. కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎప్పుడు చూసినా నా పిల్లలు బాగుండాలి, ఇదే ఆయన తాపత్రయం. తను రైతు అయినప్పుడు కూడా తన పని తను చేసుకుంటూ ఎప్పుడు చూసినా నా గురించి బేసిక్గా ఎప్పుడు నేనంటే ఒక నమ్మకం. మంచి అమ్మాయి, చూస్తుంది చేస్తుంది, మా ఫ్యామిలీకి ఫస్ట్ పెద్ద కోడలు మంచి అమ్మాయి, ఆ రకంగా ఫీల్ అయ్యేవారనమాట. దాన్ని నిలబెట్టే ప్రాసెస్లో తను ఏదైతే 10 సార్లు మనం ఇలా చేయాలమ్మా, పండగ వస్తే మేమిద్దరమే పండగ చేయాలండి. వంటలు అవన్నీ మా అత్తగా మా తోటకాడలు వాళ్ళందరూ చేసుకున్న, పత్రాలు చదివించాలన్న, పెద్దల పేర్లు చెప్పాలన్న అన్నీ మా మామగారికి నాకు అంత బాండింగ్ అనమాట. మనం ఏదైతే చేయాలని చెప్పారో అదంతా. ఎందుకు ఎంత బాధ అని అంటే నేను ఎమోషనల్ అయిపోయాను అది అవుతున్నప్పుడు. పంతులు గారు సరే కూర్చోమ్మ అంటున్నారు. బాధ అంటే 2020 కరెక్ట్గా మాకు అన్న ర్యాంక్ వచ్చింది, మా మేనల్లుడికి జాబ్ వచ్చింది, తను చూడలేకపోయారు. అది నాకు బాధ. తన అనుగ్రహంతో జరిగిందని నమ్ముతాను. నిజంగా చెప్పాలంటే తను ఏదైతే కోరుకున్నారో, మా పెద్దాడపడిచి ఇల్లు కట్టడం, లేదంటే మా పెద్దాడపడిచి కూతురు పెళ్ళి, మా మేనల్లుడి జాబు, మా మరిది కూతురు పెళ్ళి, ఇవన్నీ మా సక్సెస్ అనమాట. మా ఫ్యామిలీ తన అనుగ్రహంతోనే జరిగిందని నమ్ముతాను. మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం మన పిల్లలు పుట్టినరోజులు, యానివర్సరీలు, ఇంకేంటేంటో గుర్తుపెట్టి చేసుకుంటాం కదా. అదేవిధంగా కంపల్సరిగా మన పెద్దలు కాలం చేసిన తిథి అనేది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఆ తిథి ప్రకారం చేసుకోండి. తిథి గుర్తులేదు ఇప్పటివరకు జరిగింది అని అంటే మహాలయ అమావాస్య 21వ తారీఖున ఖచ్చితంగా చేసుకోండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ కారణం అదే. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.